ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పుష్పది రీలోడెడ్ వర్షన్ అయితే మూవీ చూడడం జరిగింది భయ్య. నాకైతే నచ్చింది. 3 గంటల 40 నిమిషాలు ఉంది, కానీ అక్కడ బోర్ అయితే అనిపించింది భయ్య. యాడ్ చేసిన 20 మినిట్స్ అయితే వర్త్ అనిపించింది. కంటైనర్లో 40 డేస్ ఎలా ఉన్నాడు అనే దానికి ఆన్సర్ కూడా అక్కడ దొరికిందని చెప్పొచ్చు. అలాగే జాలిరెడ్డితో కొన్ని సీన్స్ కూడా పడ్డాయి, అది కూడా క్రేజీగా ఉన్నాయని చెప్పొచ్చు. పుష్పకి సరైన ఎలివేషన్ షాట్స్ అవి. అలాగే మనకి ఇంకా బన్వర్ సింగ్ షికావత్ ఒక దగ్గర ఫెయిల్ అవుతాడు భయ్య, కాకపోతే అది పాస్ అయినట్టు అని చూపిస్తారు. అక్కడ కూడా మన బన్వర్ సింగ్ షికావత్ అయితే విన్నారు, మన పుష్ప అయితే అక్కడ లూజ్ అయ్యారని చెప్పొచ్చు. అది కూడా క్రేజీ షాట్, వీళ్ళకి కూడా హై మూమెంట్ ఇచ్చే షాట్ అనమాట. అది కూడా మన ఇంకా పుష్పకి కూడా అక్కడ ఎలివేషన్ షాట్స్ కూడా బాగానే పడ్డాయి భయ్య. జాలిరెడ్డికి కానీ బన్వర్ సింగ్ షికావత్కి కానీ ఇలా కొన్ని షాట్స్ అయితే బాగుపడ్డాయి. క్లైమాక్స్లో మనకి పుష్పరాజ్కి అయితే చైన్ వేయడం జరుగుతుంది. వాళ్ళ అన్నగారు ఫస్ట్ పార్ట్లో అయితే చైన్ చేసేసుకుంటాడు కదా, అది పార్ట్ 2లో లాస్ట్ ఎండ్ కార్డ్లో అయితే వేయడం జరుగుతుంది. అది కూడా చాలా బాగుంది. అక్కడ మన పుష్పరాజ్ గారు ఎమోషనల్ కూడా అవుతారు భయ్య. చాలా క్రేజీగా ఉందని చెప్పొచ్చు. 20 మినిట్స్ ఎందుకు కట్ చేశారని నాకైతే అర్థం కాలే. చాలా బాగుంది భయ్య సినిమా అయితే. 20 మినిట్స్ యాడ్ చేసాం కానీ క్రేజీగా ఉంది. ముందు నుంచి ఇలాగ 20 మినిట్స్ ఉంటే కలెక్షన్స్ కూడా పెరిగాయని నా ఉద్దేశం. ఖచ్చితంగా థియేటర్నే చూడండి. పెంచిన 20 మినిట్స్ అండ్ మీరు పెట్టిన టికెట్ క్వాలిటీ కూడా వర్త్ అనిపిస్తుంది. చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇప్పుడు 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా మూవీ చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ దొరికాయని చెప్పొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి తర్వాత చూసిన తర్వాత.